నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. బంగాల్లో టీఎంసీ భాజపా హోరాహోరీ. తమిళనాడులో ముందున్న డీఎంకే, గట్టి పోటీ ఇస్తున్న అన్నాడీఎంకే. కేరళలో ముందంజలో కొనసాగుతున్న ఎల్డీఎఫ్, బాగా వెనుకబడ్డ యూడీఎఫ్. అసోంలోనూ దోబూచులాడుతున్న ఆధిక్యం, స్వల్ప ఆధిక్యం కనబరుస్తోన్న కాషాయ కూటమి. తిరుపతిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, ఫలితం కోసం సర్వత్రా ఉత్కంఠ. దేశం యావత్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాజపా టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బంగాల్ శాసనసభలో 294 స్థానాలుండగా వేర్వేరు కారణాలతో 292 చోట్ల మొత్తం 8 విడతల్లో పోలింగ్ జరిగింది. 108 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఎన్నికల సంఘం అనేక చోట్ల మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసింది. పశ్చిమ బంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార టీఎంసీ, విపక్ష భాజపా మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం కమలం గుర్తుపై బరిలో ఉన్న కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో టాలీగంజ్ నుంచి, చుంచురా నుంచి పోటీలో నిలిచిన లాకెట్ చటర్జీ ఆధిక్యంలో ఉన్నారు. నందిగ్రామ్ నుంచి బరిలో ఉన్న టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలుత వెనకంజలో ఉన్నప్పటికీ తిరిగి ఆధిక్యంలోకి వచ్చారు. 294 స్థానాలున్న బంగాల్ శాసనసభలో 2 స్థానాల్లో అభ్యర్థుల మరణంతో పోలింగ్ నిలిచిపోగా 292 స్థానాలకి ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 విడతలు ఎన్నికలు జరగగా పోలింగ్ సమయంలో చోటు చేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 108 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అనేక ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసింది. 256 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. మొత్తం 23 జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు పరిశీలకులుగా 292 మంది వ్యవహరిస్తున్నారు. 24 పరగణాల జిల్లాలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో కాంగ్రెస్ ఏజెంట్ ఒకరు అస్వస్థతతో కుప్పకూలగా ఆసుపత్రికి తరలించారు. బంగాల్లో మొత్తం 292 అసెంబ్లీ స్థానాల ఎన్నికలు జరగగా సాధారణ మెజారిటీకి 147 సీట్లు అవసరం. తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఎవరిది పై చేయి కానుందో ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల సరళి ప్రకారం అధికార ఎల్డీఎఫ్ అనేక చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వరుసగా రెండోసారి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉండగా అధికార పీఠం దక్కాలంటే 71 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపక్ష యూడీఎఫ్ కంటే ఎల్డీఎఫ్ ముందంజలో ఉంది. కేరళ రాజకీయ సరళిని పరిశీలిస్తే 1980ల నుంచి ఏ ఒక్క కూటమికి వరుసగా రెండోసారి అధికారం దక్కలేదు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం మారుతూ ఉండగా ఈసారి అదే విధానం కొనసాగుతుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎల్డీఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థి పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ సీఎం ఒమన్ చాందీ పుట్టుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అటు భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రోమ్యాన్ కె సురేంద్రన్ మంజేశ్వర్ కోన్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కమలదళ కూటమి ముందంజలో ఉంది. అసోంలో ఉన్న 126 నియోజకవర్గాలకు మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న 3 విడతల్లో పోలింగ్ జరిగింది. 331 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 35,000 మంది సిబ్బంది పాల్గొన్నారు. లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసోంలో 126 స్థానాల్లోని 946 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అసోంలో మెజారిటీ మార్కు 64 కాగా భాజపా కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఎవరిది పైచేయి కానుందో ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది. జల్బుకారిలో భాజపా నేత హిమంతా బిశ్వకర్మ ముందంజలో ఉన్నారు. దక్షిణాదిన కీలక రాష్ట్రమైన తమిళనాట డీఎంకే గాలి వీస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభ సరళిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి ముందంజలో ఉంది. భాజపాతో జతకట్టిన అన్నా డీఎంకే ఫలితాల సరళిలో ఆరంభం నుంచి వెనకంజలోనే ఉంది. 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో విస్మరించిన ఓటరు మళ్లీ పాత సంప్రదాయాన్ని పునరావృతం చేస్తున్నట్లే కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వెలువడుతున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాట ఫలితాల రేసులో ప్రతిపక్ష డీఎంకే ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి డీఎంకే ముందంజలో ఉంది. భాజపాతో జతకట్టిన అధికార అన్నా డీఎంకే ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా ఫలితాల సరళిలో అది ఫలించడం లేదు. 2 కూటమిల ఆధిక్యంలో తేడా అంతకంతకు పెరుగుతోంది. డీఎంకే తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. మొత్తం 13 నుంచి 43 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నందున సాయంత్రానికి తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన మొదటి ఎన్నికల్లో అన్నాడీఎంకే 10 పార్టీలతో కూటమి కట్టింది. అన్నాడీఎంకే 179, భాజపా 20 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఇక స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే, కాంగ్రెస్ సహా 13 పార్టీలతో కూటమి కట్టింది. డీఎంకే 173, కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక సినీ నటుడు కమల్ హాసన్ సారథ్యంలోని ఎంఎన్ఎం కూటమి ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాజపా, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ యుద్దం నడుస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏదే అధికారమనే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా ఓట్ల లెక్కింపు ఆరంభ సరళిలో మాత్రం 2 కూటమిల మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 16 చోట్ల, అన్నాడీఎంకే 5 చోట్ల, భాజపా 9 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక అధికార కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 14 చోట్ల, డీఎంకే 13 చోట్ల బరిలోకి దిగాయి. మొత్తం 33 స్థానాలున్న పుదుచ్చేరిలో 3 స్థానాలకు ప్రముఖులను నామినేట్ చేయనుండగా 30 స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి. దక్షిణాదిన కీలక రాష్ట్రమైన తమిళనాట డీఎంకే గాలి వీస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభ సరళిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి ముందంజలో ఉంది. భాజపాతో జతకట్టిన అన్నాడీఎంకే ఫలితాల సరళిలో ఆరంభం నుంచి వెనకంజలోనే ఉంది. 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో విస్మరించిన ఓటరు మళ్లీ పాత సంప్రదాయాన్ని పునరావృతం చేస్తున్నట్లే కనిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆంధ్ర వర్సిటీ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తితో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు కౌంటింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ ఫలితాలు ఈ వస్తున్న ట్రెండ్స్ను విశ్లేషించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగ అధిపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అలాగే దేశ రాజకీయాల మీద, అలాగే ఆ ప్రాంత ఆయా రాష్ట్రాల్లో ఇవి చూపే ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ప్రభుత్వాల మార్పు, ఈ అన్ని అంశాలని ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆయన అడిగి ఈ విశ్లేషణ కొనసాగిద్దాం. నమస్కారం మూర్తి గారు. మూర్తి గారు, ఇప్పుడు మనం ఈశాన్యం నుండి తీసుకుంటే అసోంలో మనకి వచ్చిన ఫలితాలు, ఈ ఫలితాలన్నీ కూడాను ఈ ట్రెండ్స్కి అనుగుణంగానే మనం చూస్తున్నాము. ఈ ఫలితాలు అధికార పార్టీకి భాజపా మళ్ళీ తిరిగి అధికారం చేజిక్కించుకునే దిశగానే మనకు తెలుస్తుంది. దీన్ని మనం ఎట్లా చూడాలంటారు?
అంటే ఎగ్జిట్ పోల్స్ మనకి చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ఆ రకంగా వెళ్తున్నాయేమో అని మనకు ఒక అనిపిస్తుంది ఒకటి. అయితే అస్సాం దగ్గరకు వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్లో చెప్పిన విషయం ఏంటంటే భాజపా అంటే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని వాళ్ళకి చెప్పారు. ట్రెండ్స్ కూడా ఇప్పుడు అలాగే వెళ్తున్నాయి. కారణం ఏంటంటే అస్సాంలోని కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్గా లేకపోవడం ఒక కారణం అవ్వచ్చు. రెండోది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చేసిన కొన్ని మంచి పనులు, అంటే ఇంచుమించుగా అన్నీ చేసిందని చెప్పలేము, కొన్ని చేసి ఉండడం వల్ల ఏమైందంటే అస్సాంలో తిరిగి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి. అయితే మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు ఒక స్ట్రాటజిక్గా ఏం చేస్తారంటే వాళ్ళు నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల మీద వాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టి అక్కడ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. కిందసారి ఎలక్షన్లో అస్సాంలో మొట్టమొదటి అడుగు వేసిన తర్వాత మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళు అడుగులు వేసి గెలవడం మొదలుపెట్టి త్రిపురలో అసలుకి బీజేపీకి ఏ స్ట్రెంత్ లేనటువంటి బీజేపీ పార్టీ పూర్తిగా స్వీప్ చేసి అక్కడ అధికారంలోకి వచ్చి కమ్యూనిస్టుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది ఒక చరిత్రాత్మకంగానే చెప్పాల్సిన పరిస్థితి. అది అస్సాంలో కూడా బీజేపీ కిందసారి రావడంతో ఏమైందంటే ఈసారి కొంచెం పుంజుకుని మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈసారి మనం చూడవలసిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే అంటే మిగతా రాష్ట్రాల్లో యాంటీ ఇన్క్యూమెంట్స్ అంటే ఉన్న గవర్నమెంట్లో వచ్చే అవకాశం లేదు, కానీ మరి అస్సాంలో మళ్ళీ యాంటీ ఇన్క్యూమెంట్స్ పనిచేయలేదా? మరి రెండోసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి బీజేపీకి. అంటే ఇది ఒక రకంగా బీజేపీ గెలుపు కింద మనం చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైము కిందసారి కూడా మనం చెప్పుకున్న విషయం ఏంటంటే సిఏఏ సిటిజన్షిప్ యాక్ట్కి ఏమో వ్యతిరేకంగా వస్తుంది అస్సాంలో, తర్వాత నేషనల్ రిజిస్ట్రేషన్ ఒక పెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత బీజేపీ గెలవద్దు అనుకున్నారు, కానీ అస్సాంలో గెలవడం ఒకటే 5 ఏళ్ళ కిందట. మళ్ళీ తిరిగి రెండోసారి అధికారంలోకి రావడం వీలు పడుతున్నట్టు బీజేపీకి కనిపిస్తుంది. కనుక అస్సాం ట్రెండ్స్ పూర్తిగా వచ్చాక మనం దాని మీద విశ్లేషణ చేయవలసిన అవసరం మనకు ఉందేమో నేను అనుకుంటున్నాను. నేను ప్రధానంగా ఇప్పుడు మనం అస్సాం నుంచి బెంగాల్కి వస్తే, ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచం కూడాను ఈ బెంగాల్ ఫలితాల మీదే చూస్తోంది. ప్రధానంగా ఈ బెంగాల్లోని ఇది ప్రధాని నరేంద్ర మోదీ అలాగే మమతా బెనర్జీ వీళ్ళిద్దరి మధ్య ముఖాముఖి పోటీలాగా తయారైంది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ మనం చూస్తున్నాం, టీఎంసీకే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ సీట్లు ఆధిక్యంలో ఉన్నట్టున్నారు. దీన్ని మనం ఎట్లా చూడాలంటే అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక విశ్లేషణ మనం చేసామంటే 2019 ఎలక్షన్లో వీళ్ళు ఒక 18 ఎంపీ సీట్లు బీజేపీ వాళ్ళు గెలవడంతో ఏమైందంటే వీళ్ళకి ఆశ అక్కడ ఎక్కువ పడుతుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక ఐడియా మొదలైంది. తర్వాత అక్కడ కూడా ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు చాలా కాలం నుంచి వెస్ట్ బెంగాల్లో పనిచేస్తున్నారు. ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్ చరిత్ర చూసుకుని 1977 నుంచి ఇంచుమించుగా కమ్యూనిస్ట్ అధికారంలో చాలా కాలం ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ అధికారంలో ఉండటం, రెండు పార్టీలు బాగా అధికారంలో ఉన్నాయి తప్ప మూడవ పార్టీకి అవకాశం లేకుండా ఒకప్పుడు లెఫ్టిస్టులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు కూడా రెండు పార్టీలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 2021 ఎలక్షన్స్లో అంటే 30 సంవత్సరాల పైన అధికారంలో ఉన్న పార్టీకి క్యాండిడేట్స్ కూడా లేని పరిస్థితిలో ఉన్నది అనేటువంటి కనిపిస్తుంది. అంటే అక్కడ ఒకటి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది, అది బాగా ప్రభావం చూపించి ఓట్లు గెలుచుకునే స్థితి ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకటి దాన్ని కాకుండా బీజేపీ వాళ్ళు ఒక రకంగా ఏం చేశారంటే పోలరైజేషన్ అంటాం, అంటే ఓట్లు స్ప్లిట్ చేయడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే ముస్లిమ్స్ వర్సెస్ హిందూస్ కింద ఒక గేమ్ ప్లే చేసి వాళ్ళు అధికారం ఉండడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇంచుమించుగా అయితే బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే ముందు 3-4 సీట్లు కానీ లేవు అసెంబ్లీలో. అటువంటిది ఇప్పుడు ఎక్కువ 100 దాటుతుందేమో అన్న అభిప్రాయం కూడా కనిపిస్తుంది ప్రస్తుత ట్రెండ్ చూస్తున్నట్లయితే. అయితే ఇది బీజేపీకి ఒక రకంగా చెప్పుకోవాలంటే బాగానే వచ్చినట్టు చెప్పాలి, కానీ అధికారంలోకి వస్తారా రానంటున్నది ఒక పెద్ద ప్రాబ్లం వెస్ట్ బెంగాల్. అయితే 3 విషయాలు మనం స్పష్టంగా మాట్లాడుకుంటే బాగుంటుంది వెస్ట్ బెంగాల్ గురించి. ఒకటి ఏంటంటే ఇప్పుడు కానీ వెస్ట్ బెంగాల్లో కానీ మమతా బెనర్జీ అధికారాన్ని స్వాధీనం చేసుకుని మూడోసారి కానీ అధికారంలోకి వచ్చినట్లయితే ఇంకా మమతా బెనర్జీ తిరిగి ఉండదన్నటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ కింద దేశంలో నిలబడుతున్నటువంటి ఒక స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ కానీ ప్రాంతీయ పార్టీగా ఉండి పూర్తిగా ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి కానీ కనిపిస్తే మనకేమవుతుంది, మమతా బెనర్జీ ఫ్యూచర్ భవిష్యత్తు ఏమవుతుందన్నది కూడా రెండవ ప్రశ్న. మూడవ ట్రెండ్ మనం అనుకున్నట్లయితే రెండింటికి హంగ్ అసెంబ్లీ, అంటే అటు ఇటు కాకుండా కానీ సీట్లు కానీ పంచుకున్నారు అంటే మూడో పార్టీకి ఏమీ లేకపోతే ఎవరు గవర్నమెంట్ని ఫార్మ్ చేస్తారన్నది ఒక పెద్ద ప్రశ్న మనకి. ఎలాగా అంటే ఇప్పుడు లెఫ్టిస్టులు కాంగ్రెస్ పార్టీకి కొన్నైనా సీట్లు వచ్చినట్లయితే వాళ్ళు ఎవరితో కలుస్తారు, గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తారు అనుకోవచ్చు. రెండు పార్టీల మధ్య కానీ ఉండిపోయి హంగ్ అసెంబ్లీలో వచ్చి సగం సీట్లు పంచుకున్నట్లయితే ఈ హార్స్ ట్రేడింగ్ మొదలైపోతుంది, ఎమ్మెల్యేలను కొనడం అనేది మొదలైపోతుంది. దీనికి మనకు సూచన మనకి 2019 ఎలక్షన్ తర్వాత మనం చూసాం. చాలామంది లీడర్లు టీఎంసీలోంచి బీజేపీలకు జాయిన్ అవ్వడం మనం చూసినటువంటి విషయం బాగా కనిపిస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఎమ్మెల్యేలను లాగడానికి ప్రయత్నం చేస్తారా అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. ఇంతకుముందు
ఎలక్షన్లకు ముందు మనం ఇంచుమించు 20-21 మంది ఎమ్మెల్యేలు లాడడానికి ప్రయత్నం చేశారు, కొందరు జాయిన్ అయిపోయారు బీజేపీలోనే మనం వార్తలు చూసాం. అయితే ఈసారి జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేశారు అంటే మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోడీ అంటే పర్సనాలిటీ పాలిటిక్స్లోకి తీసుకొచ్చి ఎలక్షన్స్ బాగా ఫైట్ చేశారు ఇది. అయితే బీజేపీ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈసారి ఎలక్షన్స్లో వాళ్ళు ఎక్కడ ఇంత ఇంచి కూడా తగ్గకుండా ఏం చేశారంటే ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఈ కోవిడ్ టైం అప్పుడు విపరీతమైన క్యాంపెయిన్లు కండక్ట్ చేసి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కువ క్యాంపెయిన్ చేసినట్టే ర్యాలీస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి వెస్ట్ బెంగాల్. అంటే ప్రత్యేకంగా బీజేపీకి ఏంటంటే నార్త్ బెంగాల్ అంటారు, మనకి మాల్దా చుట్టుపక్కల నేపాల్ బార్డర్కి ఇటువైపుకి వచ్చేసరికి వాళ్ళు అక్కడ ఎక్కువగా హోల్డ్ ఉంది బీజేపీకి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈసారి మమతా బెనర్జీ కూడా ఏం చేసిందంటే ఆ డార్జిలింగ్ చుట్టుపక్కల క్యాంపెయిన్ చేయడం కొంత అక్కడ ఓట్లు ఎక్కువగా సంపాదన ట్రై చేసింది. అంటే ఇంకొక విషయం కూడా మనం స్పష్టంగా మాట్లాడవలసింది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో ఏంటంటే మమతా బెనర్జీకి స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అంటే ముస్లిం ఓట్స్ అని చెప్తారు. 27-28% ముస్లిం ఓట్లు మమతా బెనర్జీ సంపాదించుకోగలిగితే మొత్తం అంతా రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి వ్యతిరేకంగానే బీజేపీ వాళ్ళు కూడా క్యాంపెయిన్ చేశారు వెస్ట్ బెంగాల్. వీళ్ళు హిందూ ఓట్ల కోసం టార్గెట్ చేశారు బాగాను. దాంట్లో మరి ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యారంటే మనకు కొంతసేపు ట్రెండ్స్ కాకుండా పూర్తిగా మనకి రిజల్ట్స్ వచ్చే టైంకి మనకి స్పష్టత వస్తుంది కనుక అప్పుడు మనం మిగతా విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉంది. మూర్తి గారు, ఇప్పుడు 8 విడతలుగా ఈ ఎలక్షన్స్ నిర్వహించడం, దీని మీద విపరీతమైన నెగిటివ్ క్యాంపెయినింగ్ ఏమో మమతా బెనర్జీ చేయడం, అలాగే ప్రధాని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నిక దీనికి సంబంధించి ప్రచార ర్యాలీలు కానీ వీటన్నిటిని నిర్వహించడం, ఇవన్నీ కూడాను బెంగాల్ ప్రజల మీద ఏ రకమైన ప్రభావం చూపించాయంటారు? ఓటర్లు ప్రధానంగా దేనికి మొగ్గు చూపారంటారు? అంటే 2 ఉన్నాయండి. వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ ఎప్పుడు కూడా చాలా ఎమోషనల్ ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఆవేశంగా వాళ్ళు ఎక్కువ బెంగాలీస్ ఉంటారు, వాళ్ళ ఓటింగ్ కూడా ఆ రకంగా జరుగుతుంది. ఈసారి ట్రెండ్స్ చూస్తే కొన్ని చోట్ల ఫస్ట్, సెకండ్, 3, 4 ఫేజుల్లో 80% దాకా ఓటింగ్ జరిగింది. తర్వాత వెస్ట్ బెంగాల్ ఇటువైపుకి వచ్చేసరికి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. అయితే ఒక రకంగా చూస్తే ఓటింగ్ పర్సెంటేజ్ మామూలుగా 70-75% దాటిపోయి ఉంది కనుక ఓటింగు. సో ఓట్లు వేశారు, కోవిడ్ ఉన్నప్పటికీ వచ్చి ఓట్లు వేశారు అంటే ఏదో ఒక ఇష్యూ మీద అంటే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేశారని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది యాంటీ బీజేపీవా లేకపోతే ప్రో టీఎంసీవో చెప్పలేం, కానీ ఓట్లు బాగా వేసినట్టు ఉంది. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా టార్గెట్ చేసింది ఏంటి, ఈసారి ఎక్కువ ర్యాలీలు చేశారు వెస్ట్ బెంగాల్. నడ్డా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, తర్వాత అమిత్ షా వీళ్ళందరూ ర్యాలీస్ బాగా చేశారు. వీళ్ళు కూడా టెలివిజన్ స్టార్ని, సినిమా యాక్టర్లను కూడా లాక్కుని వాళ్ళతో కూడా బాగా క్యాంపెయిన్ చేయించారు ఆ వెస్ట్ బెంగాల్. దాని తాలూకా ప్రభావం కొంత ఉండబట్టి బీజేపీకి ఏమీ లేనటువంటి అసెంబ్లీలో ఇంచుమించు ఇంత దాకా వస్తున్నారు అంటే వీళ్ళ క్యాంపెయిన్ బాగానే ఉంది. కానీ అధికారంలోకి వస్తారో అనేది మటుకు మనం స్పష్టంగా ప్రస్తుతానికి చెప్పలేము. మనం కొంతసేపు ట్రెండ్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడవచ్చు ఆ విషయం అది. అయితే క్యాంపెయిన్ విషయంలో ఇద్దరూ తగ్గలేదు. మమతా బెనర్జీ ఏమీ క్యాంపెయిన్ తగ్గించుకోలేదంటే కాలుకి దెబ్బ తగిలిందని చెప్పి అది డ్రామావో నిజమో మనకు తెలియదు, కానీ ఆవిడ బాగా క్యాంపెయిన్ చేసింది ఒకటి. రెండోది కూడా వాళ్ళ కేడర్ కూడా బాగా పనిచేస్తారు. అది వీళ్ళన్నిటికన్నా ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా మటుకు వెల్ఫేర్ స్కీమ్స్ అని కాదు కానీ కొన్ని గ్రూప్స్కి మటుకు మంచి స్కీమ్లు, సబ్సిడీస్ అవి బాగా ఇవ్వటం వల్ల అది ఒకటి పనిచేసిందేమో మనం చూడవలసిన అవసరం ఉందని మనం చూద్దాం. ఎలక్షన్ బెంగాల్ రాజకీయాలు, బెంగాల్ ఫలితాలు, అసెంబ్లీ ఫలితాలు దేశ రాజకీయాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయని మీరు భావిస్తున్నారు? అంటే వెస్ట్ బెంగాల్ ఒక్కదానికి వచ్చి అది ప్రాంతీయ పార్టీ అవడం వల్ల మరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటే ఇంతకుముందు కూడా 2019 ఎలక్షన్లో కూర్చొని కొన్ని ప్రాంతీయ పార్టీలు మమతా బెనర్జీ సహాయంతో ఒక నేషనల్ ఆల్టర్నేటివ్గా వద్దామని ప్రయత్నం చేశారు. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి మన కేసీఆర్ గారు వెళ్ళారు, తర్వాత అక్కడ మీటింగ్లో పెట్టారు, చేశారు. అక్కడ కూడా మమతా బెనర్జీ ఒక ట్రెండ్ ప్రొజెక్ట్ చేసుకున్నారు, అంటే ప్రైమ్ మినిస్టర్గా రాచే అవకాశం ఉన్నది అని. ఇక్కడ ప్రాబ్లము ఏంటంటే ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి పాన్ ఇండియా అంటారు, మొత్తం భారతదేశం అంతా కానీ వీళ్ళకి ప్రెజెన్స్ కానీ లేకపోతే, భారతదేశం అంతా వీళ్ళు స్ప్రెడ్ అయ్యి లేకపోతే అధికారంలోకి వచ్చే అవకాశం చాలా కష్టం. అంటే ఇంతకుముందు మనం చూసాం 1999లో చూసాం వాజ్పేయి గారి గవర్నమెంట్, అప్పుడు ఎన్డీఏ, యూపీఏ వాళ్ళు చూస్తున్నాం. కానీ ఇవన్నీ కోలిషన్ అంటే అన్ని పార్టీలు కలిపి కానీ గవర్నమెంట్ కానీ ఫామ్ చేసుకున్నట్లయితే ఎంతకాలం నిలబడతాయని ఒక ప్రశ్న ఉంది. అదే ప్రస్తుతానికి మనం ఎలక్షన్ బట్టి మనం నేషనల్ ట్రెండ్స్ ఇంకా చెప్పలేం, ఎందుకంటే నేషనల్ ఎలక్షన్స్ ఇంకొక 3 సంవత్సరాలు పైన ఇంచుమించు మనకు ఉంది కనుక మనం ప్రస్తుతానికి దీని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందని చెప్పలేకపోవచ్చు. కానీ ఇది ఒకవేళ బీజేపీ కానీ పూర్తిగా ఓడిపోయినట్లయితే, ఒకవేళ అంటే వెస్ట్ బెంగాల్ కానీ రాకపోయినట్లయితే బీజేపీ వాళ్ళు ఏ రకమైనటువంటి ప్లాన్లు వేసుకుని మళ్ళీ ముందుకు వెళ్తారు, ఏమిటి చేస్తారు అనేది మనం చూడవలసిన విషయం ఒకటి ఉంది. ఒకవేళ బీజేపీ కాకుండా ఇప్పుడు మమతా బెనర్జీ కానీ అధికారంలోకి వచ్చినట్లయితే మమతా బెనర్జీ ఏం చేస్తుంది 3వ టర్మ్ అనేది ఒక పెద్ద ప్రశ్న ఒకటి. లేదు నెక్కులో కానీ వచ్చారు అంటే మటుకు అక్కడ రాజకీయంగా గేమ్ మొదలవుతుంది. అంటే వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ మారుతూ ఉంటారు, ఎమ్మెల్యేలు కొనడం, లేకపోతే చేయడం, లేకపోతే జంప్ అవడం,
లేకపోతే ఏదో చేస్తారంటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ దాకా మరి ట్రెండ్స్ వస్తాయని మనం చూడాలి. నెగ్గానే వచ్చారన్న మటుకు వెస్ట్ బెంగాల్లో రాబోయే 5 సంవత్సరాలు స్టేబుల్ గవర్నమెంట్ ఉండదనేటువంటిది ఒక స్పష్టత మనకి తెలిసిపోతుంది. మనకి సరే, ఈ సౌత్కి వస్తే, దక్షిణాదికి వచ్చేసరికి తమిళనాడు, ఎందుకంటే ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలు లేనిది, జయలలిత కానీ అటు కరుణానిధి ఇద్దరు తీవ్రమైన ప్రభావాలు చూపించిన ఆ రాష్ట్రంలో వాళ్ళిద్దరూ లేకుండా తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇది అధికార పార్టీకి అలాగే డిఎంకేకి ఇప్పుడు చూస్తుంటే మనం ట్రెండ్స్ చూస్తుంటే డిఎంకే ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్టుగా ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లాగా, అంటే రాజకీయ మార్పు తప్పదా ఇక్కడ? రాజకీయ మార్పు తప్పదంటే 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ఏఐడిఎంకే వాళ్ళు, 10 years వాళ్ళకి ఇప్పుడు అలాగే తమిళనాడులో ఒక ట్రెండ్ ఏంటంటే మనం చూస్తుంది ఎప్పటి నుంచి 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటే ఏఐడిఎంకే ఉంటే 5 సంవత్సరాలు డిఎంకే వాళ్ళు ఉండడం మనం చూస్తున్నటువంటి. ఈసారి ప్రత్యేకంగా ఏమైందంటే 10 సంవత్సరాలు ఏఐడిఎంకే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, జయలలిత పుణ్యమా అని చెప్పి పార్టీ పవర్లోకి వచ్చింది, ఆ మధ్యలో ఓడిపోయింది. తర్వాత పళనిస్వామి రావడం జరగడం అంతా చేశారు. కానీ అయితే మరి అవకాశం ప్రకారం అంటే డిఎంకే వాళ్ళు క్యాంపెయినింగ్ బాగా చేశారు అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. రెండోది ఈసారి వాళ్ళకి అవకాశం వస్తుంది ముందు నుంచే అందరూ ప్రిడిక్ట్ చేస్తున్న విషయం. అయితే ఇందులో ఏంటంటే కరుణానిధి లేకపోవడం, జయలలిత లేకపోవడం అనేది తమిళనాడు రాజకీయాలు ఉంటుంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేకంగా చూడవలసింది ఏంటంటే అది మామూలు రాజకీయాలు కాకుండా ఎవరు పర్సనాలిటీ మీద ఫోకస్ చేస్తుంటే వ్యక్తి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎలక్షన్స్లో గెలుస్తూ ఉంటారు. అది తర్వాత కూడా ఏమైందంటే ఈసారి రజనీకాంత్ ఎలక్షన్లోకి ఏదో వస్తారనుకుని, లేకపోతే కమల్ హాసన్ వస్తారనుకుని, తమిళ్లో అలాంటిలో సినిమాలు హీరోలు వస్తారు అనుకుని ఎదురు చూశారు. కానీ ఈసారి వాళ్ళు వచ్చిన ప్రభావం ఏం కనిపించలేదు. అవి ఏ పార్టీలో కదా వెళ్ళినట్లేదు, ఆ పార్టీలో చేసినా సరే. అది తమిళనాడులో పెద్ద ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది దేశ రాజకీయాల్లో కూడా బాగా స్ప్రెడ్ అయిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈ అంటే ఫ్రీగా ఇస్తామనేటువంటిది ఒక హామీలు ఇవ్వటం కూడా పెద్ద మన తమిళనాడు మొదలైంది మనకి. అంటే టెలివిజన్ దగ్గర నుంచి టీవీ కనెక్షన్ దగ్గర నుంచి అన్నీను మీరు ఇష్టం ఏ ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా ఫ్రీ. ఇప్పుడు అది ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి 2 పార్టీలను తయారైపోయింది. ఇంత ఫ్రీగా పంచుతాం అన్నప్పుడు ఓటర్లు సహజంగా ఏం చేస్తారంటే ఏదో పార్టీకి వేస్తుంటారు. అంటే వాళ్ళకి క్యాడర్ బేస్డ్ అది పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నారు కనుక అలాగే వేస్తారు. ఈ ఫ్రీలు కొంచెం ఇవ్వడం మొదలైన తర్వాత మరి ఎలక్షన్లో వాటి ప్రభావం చూపిస్తూనే ఉంది. అది తమిళనాడుతో మొదలైంది, దేశం అంతా కూడా ఇప్పుడు మొదలైంది. అది మనం ఇప్పుడు చూడాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏఐడిఎంకే పొత్తు తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు కానీ ట్రెండ్స్ ఆ రకంగా కనిపించడం లేదు. డిఎంకే కొంచెం లీడ్లో ఉంది కానీ ఏఐడిఎంకే కూడా వెనకాతలు వెళ్తుంది కొంతవరకు. అయితే అది ఏఐడిఎంకే కూడా కొన్ని సీట్లు వస్తాయని మనం చూడవలసిన అవసరం ఉంది. అయితే అధికారంలోకి ఏఐడిఎంకే రాకపోవచ్చేమో కానీ డిఎంకే వస్తుంది, దాన్ని బట్టి చూడాలి. అంటే ఈసారి కాంగ్రెస్ డిఎంకే వాళ్ళు కలిసి కూడా పోటీ చేయడంతో ఈ ట్రెండ్స్ మారి ఉండాయి. తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది కనుక డెఫినెట్గా అక్కడ మార్పు కోరుకుంటారు, వస్తుంది. అది ఏఐడిఎంకే బట్టి నేను ఒక విషయం నమ్ముతుంది ఏంటంటే జయలలిత లేకపోయినా పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది అనేటువంటిది నేను నమ్మలేను. అది కొంతవరకు పార్టీ ఉంటుంది. అది అంటే ఏఐడిఎంకేకి మనకు వచ్చేసరికి ఇప్పుడు భాజపాతో కలిసి వాళ్ళు వ్యూహం ఏర్పాటు చేసుకోవడం, అలాగే స్థానికంగా వాళ్ళకున్న క్యాడర్, ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఒక దీంతో మీరు చెప్పినట్లుగా మొత్తం ఉచితాలు అనుచితంగా ఇవ్వడం అనేదని ఇది ఈ ట్రెండ్ అక్కడ నుండి స్టార్ట్ అయిందని మనకు తెలుసు. ఎందుకంటే జయలలిత కానీ అటు కరుణానిధి కానీ చేశారు. ఈ డిఎంకే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో డిఎంకే అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఏ రకంగా తమిళనాడు రాజకీయాలు, అంటే దక్షిణాదిన తమిళనాడు రాజకీయాలు తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే పార్టీస్తో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం అనొచ్చు, లేదంటే ఒక ఇష్యూ ఏం చేస్తారంటే వాళ్ళు ఎలక్షన్లో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తారు. ఎలక్షన్లు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత నేషనల్ లెవెల్లో ఏ పార్టీ ఆ పార్టీలో జాయిన్ అయిపోతుంటారు. ఈ ట్రెండ్ ఎలా ఉండదు మనం ఇంతకుముందు కూడా చూసాం. మనం 91 నుంచి మనం చూస్తుంది ఏంటంటే డిఎంకే గవర్నమెంట్ డిస్మిస్ చేసి ఏదో రాజీవ్ గాంధీ హత్యకి వాళ్లే కారణం అన్నట్టు ప్రొజెక్ట్ చేసి అన్ని చేసినటువంటి పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేస్తుంటారు. అక్కడ ఒకటి. రెండోది ఏమవుతుందంటే రేపు పొద్దున్న బీజేపీ ఆల్రెడీ అధికారంలో ఉంది కనుక డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్తో పని ఎక్కువ లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీకి సపోర్ట్కి మళ్ళీ వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తుంటాయి. బీజేపీ ఏఐడిఎంకే కలిసి పోటీ చేయడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ డిఎంకేలో కలిసింది నేషనల్ పార్టీ, ఇక్కడ ఒక నేషనల్ పార్టీ ఏఐడిఎంకేతో కలిసి పోటీ చేస్తుంది. ఒకటి బీజేపీకి కూడా ఉన్న విషయం ఏంటంటే ఏఐడిఎంకేతో పోటీ చేసి అట్లీస్ట్ 10-15 కానీ సీట్లు కానీ సంపాదించుకున్నట్లయితే తమిళనాడులో వాళ్ళు అడుగు పెట్టచ్చు అన్నటువంటి ఒక స్పష్టత కనిపిస్తే దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ఏం చేయాలని బీజేపీ వాళ్ళు ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో పోటీ చేశారు. కానీ అది చూద్దాం మరి బీజేపీకి ఎన్ని వస్తాయి లేకపోతే ఏఐడిఎంకి ఎన్ని వస్తాయి అనే విషయం మనం చూసిన తర్వాత మనం చెప్పొచ్చు విషయం. తమిళనాడు పక్కనే ఉన్న చిన్న రాష్ట్రం పుదుచ్చేరి చూస్తే
ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలోకి మనకి కనిపిస్తోంది. ఇది ఈ ట్రెండ్ కొనసాగుతుందా? ఏ రకంగా ఉండబోతోంది? కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ, అధికారంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ ఏంటంటే ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, అక్కడేమో అటు ఇటు తారుమారు అవడం, తర్వాత గవర్నమెంట్ పడిపోతూ ఉండడం, ఇవన్నీ మనం చూసాం. అక్కడ గవర్నర్ స్ట్రాంగ్గా ఉండడం, కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే బీజేపీ కానీ ముందుకెళ్ళి పుదుచ్చేరిలో కానీ గవర్నమెంట్ కానీ ఫార్మ్ చేసే పరిస్థితి కానీ వచ్చినట్లయితే అక్కడ మరి ఇంకా మనం చూసుకోవాలి. బీజేపీ వాళ్ళు ఇంకా పట్టు వదలరు, వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. కేరళకు వచ్చేసరికి కేరళ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందంటారు? మనం ఒక చాలా తక్కువ సమయంలో మనం కంక్లూడ్ చేస్తాం. తప్పకుండా ఇప్పుడు కేరళలో అందరికీ తెలిసిన విషయం, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ రెండు ఎప్పుడు పోటీలు పడుతూ ఉంటాయి. కానీ ఈసారి యూడీఎఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎల్డీఎఫ్ అధికారం ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ మళ్ళీ ఉంటుంది అనుకుంటారు, కానీ అది కనిపించట్లేదు. ఎల్డీఎఫే మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక చిన్న పాయింట్ అక్కడ చెప్పాల్సిందంటే, వైనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది కనుక ఆ స్టేట్లో కొంతైనా యూడీఎఫ్ వచ్చే అవకాశం ఉందనుకుంటారేమో, కానీ అది ఆ ఫ్యాక్టర్ అక్కడ కనిపించట్లేదు అన్నట్టు మనకి స్పష్టంగా అనిపిస్తుంది. ఎల్డీఎఫ్ అలాగే అధికారంలోకి వస్తుంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పే మరి అది ఇప్పుడు ట్రెండ్స్ కూడా ఆ రకంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనకి ధన్యవాదాలు మూర్తి గారు. ఇది మళ్ళీ మనం చర్చ కొనసాగిద్దాం. ఓవర్ టు స్టూడియో.